హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా మన ముస్లిం సోదరులందరికీ మొహర్రం పీర్ల పండుగ శుభాకాంక్షలు. ఇది మీకు ఎంతో పవిత్రమైన సమయం. మీ ప్రార్థనలు, మీ భక్తి గౌరవనీయమైనవి. అయితే ఫ్రెండ్స్, మీలో ఎప్పుడైనా ఒక ప్రశ్న తలెత్తిందా? ఈ పండుగ ఒక విషాదకరమైన చారిత్రక ఘటనకు గుర్తు. ఇది షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన శోకదినం. మరి అలాంటప్పుడు మన ఊళ్లలో హిందూ సోదరులు కూడా అంతలా ఎందుకు ఈ పండుగలో లీనమైపోతారు? యా హుస్సేన్ అంటూ వాళ్లు కూడా ఎందుకు ఆవేశపడతారు? ఎందుకు పీర్లను నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తారు? ఎందుకు నిప్పుల గుండంలో నడుస్తారు? ఒక మతానికి చెందిన విషాదానికి మరో మతానికి చెందిన ప్రజలు ఇంతలా కనెక్ట్ అవ్వడం వెనక ఉన్న ఆ ఎమోషనల్ కనెక్షన్ ఏంటి? ఏంటి ఆ బంధం? ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఒక ప్రయాణం చేద్దాం. ఇది కేవలం చరిత్ర కాదు, మనందరి కథ. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం మనసును 1400 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాలి. ఇరాకులోని కర్బలా అనే ఒక ఎడారి మైదానానికి. ఆలోచించండి, అక్కడ 2 శక్తులున్నాయి. ఒకవైపు అధికారం, అహంకారం, అన్యాయానికి ప్రతిరూపమైన యజీద్ అనే పాలకుడు. అతని ముందు తలవంచని వాళ్ల తలలు తీసేయడమే అతని సిద్ధాంతం. రెండోవైపు శాంతి, ధర్మం, ఆత్మగౌరవానికి నిలువుటద్దమైన ఇమాం హుస్సేన్, సాక్షాత్తు ప్రవక్త ముహమ్మద్ గారి మనవడు. ఆయన దగ్గర సైన్యం లేదు, ఉన్నదల్లా అన్యాయాన్ని ఎదురించే గుండెధైర్యం, ప్రాణమిచ్చే 72 మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు. యజీద్ హుస్సేన్కు ఒక ఆఫర్ ఇచ్చాడు. చాలా సింపుల్ ఆఫర్. నాకు బానిసగా మారిపో, నీ ప్రాణాలు నీకు దక్కుతాయి, లేదంటే చావుకు సిద్ధపడు. అప్పుడు ఇమాం హుస్సేన్ ఏం చేసి ఉంటారు? ప్రాణభయంతో లొంగిపోయారా? లేదు, ఆయన నవ్వారు. అన్యాయానికి బానిసగా బతకడం కన్నా న్యాయం కోసం వీరుడిగా చనిపోవడం 1000 రెట్లు గొప్ప. నా శరీరాన్ని ముక్కలు చేయగలవేమో, కాని నా ఆత్మగౌరవాన్ని కొనలేవు అని గర్జించారు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ఈ మాటలు మన సినిమాల్లో హీరోలు చెబితే చప్పట్లు కొడతాం, కాని ఇమాం హుస్సేన్ జీవితంలోనే దాన్ని జీవించి చూపించారు. ఆ మాటతో యజీద్ సైన్యం రాక్షసుల్లా విరుచుకుపోయింది. దాదాపు 3 రోజులపాటు ఆ ఎడారిలో, ఆ మండుటెండలో ఇమాం హుస్సేన్ బృందానికి ఒక్క చుక్కల్ నీరు కూడా దొరకకుండా చేశారు. ఆయన చేతిలోని 6 నెలల పసికందు దాహంతో అల్లాడిపోతున్నా కనికరించలేదు. చివరికి మొహర్రం నెల 10వ రోజున ఆ మహా విషాదం జరిగింది. ఆ 72 మంది వీరులను అత్యంత కిరాతకంగా, అమానవీయంగా హతమార్చారు. శరీరాలు నేలకొరిగాయి, కాని ఒక ఆశయం గెలిచింది. ఒక ఆత్మగౌరవం చరిత్రలో నిలిచిపోయింది. ఆ వీరుల త్యాగానికి ప్రపంచం కన్నీరు పెడితే మన తెలుగు నేలవాళ్లను గుండెలో పెట్టుకుంది. పీర్ అంటే గురువు, మార్గదర్శి, దైవాంశ సంభూతుడు. మన ప్రజలు ఆ త్యాగమూర్తులను సాధారణ వ్యక్తులుగా చూడలేదు. వాళ్లని పీర్లు అంటే దైవ సమానులైన గురువులుగా భావించి ఆరాధించారు. మన ప్రజలు హుస్సేన్లో చూసింది ఒక ముస్లిమును కాదు, అధర్మాన్ని ఎదురించిన ఒక ధర్మయోధుడిని, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం నిలబడ్డ ఒక హీరోని. హుస్సేన్ అనే పేరులో మతం లేదు. అతని త్యాగంలో మనం చూసేది మన పాండవుల ధర్మాన్ని, మన రాముడి సహనాన్ని, మన కృష్ణుని ధైర్యాన్ని. అందుకే ఆయన పీర్లుగా మన గుండెల్లో నిలిచిపోయారు. అందుకే తెలంగాణ, రాయలసీమ గ్రామాల్లో ఎన్నో హిందూ కుటుంబాలు ఈ పీర్లకు కొత్త బట్టలు, ధట్టీలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటాయి. మరి ఆ నిప్పుల గుండం సంగతేంటి? అది కేవలం మొక్కుబడి కాదు మిత్రులారా, అదొక ఫీలింగ్. ఆనాటి కర్బలా ఎడారి వేడిని, ఆ వీరుల బాధను అక్షరాలా మన గుండెల్లోకి తీసుకోవడం. వాళ్ల త్యాగానికి మనమిచ్చే ఒక ఎమోషనల్ సెల్యూట్ అది. మీ బాధ మా బాధ అని మాటలతో కాదు, చేతలతో చూపే ఒక గొప్ప మానవత్వమది. హైదరాబాదులోని బీబీకా ఆలం ఊరేగింపులో ముందుకు నడవడం, మన జానపద గీతాల్లో, లంబాడీల పాటల్లో కూడా ఆ కర్బలా విషాదాన్ని కీర్తించడం, ఇవన్నీ ఏం చెబుతున్నాయి? ఈ కథ మనది అని, ఈ త్యాగం మన సంస్కృతిలో భాగమని. కాబట్టి మిత్రులారా, పీర్ల పండుగ అనేది ఒక క్యాలెండర్లోని తేదీ కాదు, అది మనందరికీ ఒక లైఫ్ లెసన్. జీవితంలో ఎప్పుడైనా సరే అన్యాయం ముందు తలవంచకు, నీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోకు. నువ్వు నమ్మిన సత్యం కోసం, ధర్మం కోసం నిలబడు. అవసరమైతే ఒంటరిగా అయినా పోరాడు అని చెప్పే ఒక గొప్ప స్ఫూర్తిపాఠం.
కాబట్టి ఈరోజు ఆ త్యాగమూర్తులను స్మరించుకుందాం. వాళ్లు మనకు నేర్పిన ధైర్యాన్ని మనసులో నింపుకుందాం. అన్నింటికన్నా ముఖ్యంగా మన మధ్య ఉన్న ఈ అపూర్వమైన ఐక్యతను, ఈ గంగా జమునా తెహజీబును గర్వంగా ప్రపంచానికి చాటి చెబుదాం. విషాదం నుంచి వెల్లివిరిసిన ఈ ఐక్యత కలకాలం వర్ధిల్లుగాట.